బ్రూస్లీ సినిమా అటు రామ్ చరణ్ లోనే కాదు, ఇటు పంపిణీదారుల్లోనూ నిరాశ నింపింది. శ్రీను వైట్ల రామ్ చరణ్ పై ఉన్న నమ్మకంతో దసరా సీజన్ తోడవడంతో ఈ సినిమాని భారీ రేట్లకు కొన్నారు బయ్యర్లు. అయితే వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. దాదాపు 30% నష్టాలొచ్చే అవకాశాలున్నాయని టాక్. ఓవర్సీస్ లో అయితే సగానికి సగం పోయే ఛాన్స్ ఉంది. దాంతో బయ్యర్లంతా గోల పెడుతున్నారట. ఎక్కువ రేట్లకు అమ్మి మోసం చేశారు, మా నష్టాన్ని భర్తీ చేయండి అంటూ నిర్మాత దానయ్యపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. నిర్మాత నష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో రామ్ చరణ్ తన పారితోషికం నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు టాక్. ఇదివరకు గోవిందుడు అందరి వాడేలే సినిమాకి దాదాపు 5 కోట్లు వెనక్కిచ్చి బండ్ల గణేష్ ని ఆదుకున్నాడు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీను వైట్లకి ఈ సినిమా కోసం 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ ఫ్లాప్ కి ప్రధాన కారణమైన వైట్ల కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వచ్చని తెలుస్తోంది. నిజంగా చరణ్, శ్రీను వైట్ల ఈ నష్టాన్ని నెత్తిమీద వేసుకుంటే నిర్మాత కొంతవరకు గట్టెక్కి ఛాన్స్ ఉంది.